నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలపట్నంలో ఇస్లాంపేట ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 40 మంది పోలీస్ స్టాఫ్ మరియు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, తర్వాత వారి యొక్క ఎస్ఐలు కూడా పార్టిసిపేట్ చేశారు. కావల్ డిఎస్పీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ కార్డన్ అండ్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ లొకాలిటీలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఉండారా, అదేవిధంగా ఎవరన్నా దొంగలు ఉండారా, లేదా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా, లేదా మారక ద్రవ్యాలు అంటే గంజా కానీ కొకైన్ కానీ అలాంటి మారక ద్రవ్యాలు విక్రయించే వాళ్ళు ఉండారా అని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వేరి పారేస్తాని కోసం నిర్వహించేదే ఈ కార్డినల్ చర్చ్. కాబట్టి మేము ఈ ఏరియా మొత్తం కాడ ప్రతి ఇల్లు కూడా సోదా చేసాము. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వెహికల్ కాడ ఇప్పుడు మొత్తం కాడ 25 2 వీలర్స్, 3 ఆటో రిక్షా సీజ్ చేసాము. అంటే వాటికి సరైన పత్రాలు లేవు. ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో ఇది మా వెహికల్ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్డినల్ చర్చ్ చేస్తుంటే పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ కార్డినల్ చర్చ్ అనేది ఈ ప్రజల కోసం చేసేది. అంటే సమాజంలో శాంతి భద్రతల కోసం కానీ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండడానికి కానీ, అదేవిధంగా మారక ద్రవ్యాలు వాటి నుంచి నిర్మూలన కానీ, వాటి ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రౌడీజాన్ని, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలన ఉద్దేశంతో నిర్వహించేదే కార్డినల్ చర్చిలు. ఈ కార్డినల్ చర్చి ఏంటంటే మేము ప్రతి ఇల్లు కూడా సోదా చేస్తాం. కాబట్టి సోదా చేసేటప్పుడు పబ్లిక్ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మధ్య తిరుగుతున్నారు కొంతమంది దొంగలు కానీ, రౌడీలు కానీ, లేకపోతే మరకలు. కాబట్టి వాళ్ళని మేము ఏరిపారేసే క్రమంలో పబ్లిక్ అంతా మాకు సహకరించాలి. ఈ కార్డినల్ చర్చి జరుగుతుంటే ఏదో మా ఏరియాలోకి పోలీసులు వచ్చారో ఏదో జరుగుతుందని చెప్పి పబ్లిక్ భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించండి. ఈ కార్డినల్ చర్చ్ అనేది మన టౌన్లో అన్ని ఏరియాలో కూడా మేము నిర్వహిస్తాము. కాబట్టి ప్రజలు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.